సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణకు హాజరైనట్లు స్పష్టం చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్. తనకు తెలిసిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించినట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. ఇప్పటికే 2 సార్లు విచారించిన సిఐడి అధికారులు మూడోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో జోగి రమేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2021లో చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీనిపై తాడేపల్లి పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసులను కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. పెట్టిన అన్నం కూడా లేదని చెప్పేసి అదో లక్ష్మణ అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితులు ఒకసారి రాష్ట్రంలో గుర్తు తెచ్చుకోండి. మీరేం చెప్పారు, ఏం చేస్తున్నారో గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎర్రబీగుతున్నారేమో, కేసులు పెడదాం కదా భయపెడదామని అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా తాత్కాలికం. కేసులు పెడితే 4 రోజులు వెళ్తాం, 2 నెలలు వెళ్తాం, 3 నెలలు వెళ్తాం. ఏం చేయగలం? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఈపాటికే మీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నిన్న సర్వే వచ్చింది. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిని దూషించారన్న జోగి రమేష్ సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు దగ్గరకెళ్లి నిరసన చేపట్టామని, తమ నిరసనతోనైనా అయ్యన్న వంటి అప్రజాస్వామిక వాదులకు చంద్రబాబు బుద్ధి చెబుతారేమో అనుకున్నామని తెలిపారు. అయితే నిరసనకు వెళితే తనపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్రమ కేసులతో తనను భయపెట్టలేరని పేర్కొన్నారు మాజీ మంత్రి జోగి రమేష్.